ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనాఘరతావద్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, శ్రేష్టమైనటువంటి ధనుర్మాస మహోత్సవంలో అందరూ కలిసి శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళాలని వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి ఆండాళమ్మవారు అందరినీ, తన తోటి గోపికలందరినీ మేల్కొల్పుకొని వెళ్ళి నందగోపుడి యొక్క భవన పాలకులను, నందగోపుడిని, యశోదాదేవిని, బలరాములను మేల్కొల్పి శ్రీకృష్ణ పరమాత్మను కూడా మేల్కొల్పుతూ క్రమం తప్పామని తెలుసుకొని అమ్మ నీలాదేవిని మేల్కొల్పి కృష్ణ పరమాత్మను కూడా మేల్కొల్పారు. నిన్న నీలాదేవి, కృష్ణ పరమాత్మ ఇద్దరు కూడా మేల్కొనలేదు. నిన్నటి పాశురములో నీలాదేవిని దేవదేవ దివ్య మహిషి అయినటువంటి తల్లివి, పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మ, నీవు స్వామిని మా దర్శనం కోసము పంపించవలసింది అని ప్రార్థించారు. అయినా సరే నేను ముందు వెళ్తానంటే నేను ముందు అంటూ ఇద్దరు ఎవరు ఆ గదిలో నుండి బయటకి మనవారు, మన గోపికలు ఈనాడు మళ్ళీ అమ్మ నొచ్చుకుందేమో అనుకొని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నారు. అదేవిధంగా నీలాదేవిని కూడా ప్రార్థిస్తారు ఈనాటి పాశురంలో. 20వ పాశురం. ముప్పత్తు మూవరమరర్కు మున్షెన్రు కప్పం తవిర్కుం కలియేతు ఇలెజాయ్ செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலாத்து இலஜாய் செப்பன்ன முன்முலை செவ்வாய் சிறுமரங்குள் நப்பின்னை நங்காய் திரவே துயிலஜாய் உக்கமுன் தொட்டொடியன் தந்துన్మనాళనై ఇప్పోతేయమ్మ నీరాట్టేలోరెంబావాయ్. ఏమంటున్నారంటే, ముప్పత్తు మూవరమరర్కు మున్షెన్రు కప్పం తవిర్కుం కలియే తుయిలజాయ్ అంటున్నారు. 33 కోట్ల దేవతలను రక్షించడానికి వారు పిలవకముందే వెళ్ళి వారి యొక్క భయాన్ని తొలగించి వారిని రక్షించేటటువంటి బలశాలి అని. 33 కోట్ల దేవతలు అని మనకు వ్యవహారం. 33 కోట్ల దేవతలు అంటే వేదం ఏం చెప్పింది అంటే, అష్టవసువులు 8 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, ద్వాదశ ఆదిత్యులు 12 మంది రుద్రులు, అశ్విని దేవతలు 2. అష్టవసువులు 8 మంది వసువులండి. ఏకాదశ రుద్రులు అంటే 11 మంది రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు 12 మంది సూర్యులు, అశ్విని దేవతలు 2. వీరందరూ కలిసి, ఇది ఒక్కొక్క విభాగం, వారి యొక్క విభాగము. వీళ్ళంతా కలిసి 33 సంఖ్య. మళ్ళీ ఆ విభాగానికి కొంతమంది దేవతలు ఉంటారు. ఇలా తెలియజేస్తుంది మనకు వేదం. కానీ మహాభారతంలో కూడా ఈ విషయం చెప్పబడి ఉంది. అయితే వాళ్ళందరూ కూడా పిలిస్తే వాళ్ళకి ఎటువంటి కష్టము కలిగినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాపాడి రక్షిస్తావు. అంటే సంఖ్య అంత ఉంటేనే వెళ్ళి రక్షిస్తావా? మేము 5 లక్షల మందిమి, 33 కోట్ల మంది ఉంటేనే వెళ్ళి రక్షిస్తావా? వాళ్ళు పురుషులు, మేము బాలికలం, అబలలం, పురుషులను మాత్రమే రక్షిస్తావా? వాళ్ళందరూ కూడా దేవతలు, వాళ్ళకు మరణమే లేదు, చాలా బలవంతులు, మేము మానవులం, మమ్ములని రక్షించవా? దేవతలు పిలవకముందే వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ కావలసినటువంటి రక్షణనంతా ఇస్తున్నావే. ఆనాడు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉంటే దేవతలందరూ వచ్చారు. బ్రహ్మదేవుడు కూడా విచ్చేశారు. దేవతలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, వారి యొక్క కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు అక్కడికి రాలేదు. ఆ సమయంలో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కష్టం ఏమిటంటే, అప్పుడు రావణాసురుడి వల్ల, బ్రహ్మదేవ మాకింత కష్టము రావణాసురుడి వల్ల కలుగుతుంది, ఎలా? మమ్మల్ని రక్షించే వాళ్ళు లేరా అని అంటూ ఉంటే విని శ్రీమన్నారాయణుడు రక్షణ అనేటటువంటి ప్రస్తావన వస్తుంది ఇక్కడ, నేను వెళ్ళాలంటూ వెంటనే వచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు దేవతలందరూ శ్రీమన్నారాయణుని మొరపెట్టుకున్నారు, హే భగవన్, ఆ రావణాసురుని అక్కడికి వెళ్ళి యుద్ధము చేసి మానవుడిగా నీవు వెళ్ళి త్వం మానుషో భూత్వా సమరే రావణం జహి అని. అంటే అదేవిధంగా వాళ్ళు కోరినట్టుగా, వాళ్ళు మొత్తం అసలు వాళ్ళు కోరక ముందే అక్కడికైతే ఆవిర్భవించావు, నీవు ఆవిర్భవించిన తర్వాత వాళ్ళు అడిగారు. ఇలా దేవతలకైతే ఒక న్యాయం, మాకేమో మేమందరం ఇంత పొద్దున్నే లేచి
నీ యొక్క దర్శనం కోసం నేను కష్టపడి యుద్ధము చేసి ఆ రాక్షసులందరినీ సంహరించు, ఇవేమీ మేము కోరడం లేదు కదా, మేము కేవలం నీ యొక్క దర్శన భాగ్యానికే వచ్చాము స్వామి అని ప్రార్థిస్తున్నారు. అంతేకాదు, నీ సహాయాన్ని పొంది మర్చిపోయేవాళ్ళు దేవతలు ఇంద్రుడు ఏం చేశాడు, దేవతల భూమిని అంతా కూడా బలిచక్రవర్తి ఆక్రమించాడు అని అంటే అప్పుడు వామనుడిగా వెళ్ళావు, యాచన వృత్తిని స్వీకరించావు, అలా వాళ్ళకు కావలసినటువంటి భూమిని అంతా వాళ్ళకి అందజేశావు. ఆ తర్వాత పారిజాత వృక్షాన్ని ఇచ్చావు ఇంద్రుడికి, కానీ తర్వాత పారిజాత పుష్పం కోసం వెళితే ఆ ఇంద్రుడే నీతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అంటే చేసిన సహాయాన్ని కూడా మరిచిపోయి మళ్ళీ వాళ్ళు నీతో యుద్ధానికి సిద్ధపడతారు. అట్లాంటి వాళ్ళని నీవు రక్షిస్తావా? మేము నీ అందే భక్తి కలిగి ఉండి నీ యొక్క నామము నిరంతరము నామ సంకీర్తన చేస్తూ ఉన్నటువంటి మమ్మలను రక్షించవా? మా ఇంట్లో మా అత్తగారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని కోప్పడుతుంటే కూడా ఏం చేస్తున్నాం, అయ్యో మా చిన్ని కృష్ణుడు వస్తాడు, ఆ కృష్ణుడి కోసం కన్నయ్య కోసం పాలు పెరుగు వెన్న మీగడ ఉట్టి మీద ఎక్కడో పైన పెడితే అందడం లేదు అని మేము కిందికి దించి ఉంచుతున్నామే, ఇంత సహాయం చేస్తున్నాం మేము. ఇలా వాళ్ళు తెలియజేస్తూ మేము నియమంగా నడుచుకునే వాళ్ళము, వాళ్ళైతే నియమాన్ని అతిక్రమించి నడిచేవాళ్ళు అంటూ అనేకంగా తెలియజేశారు. చెప్పముడయాయ్. సరే, తర్వాత ఇన్ని నిందించామే స్వామిని, నిందించడం కాదండి, ఇంతవరకు కూడా బయలుదేరి వచ్చి నిన్నటి నుండి మొన్నటి నుండి నిద్ర మేల్కొలుపుతుంటే మేల్కొనలేదు. స్వామి యొక్క దర్శన భాగ్యము ఆలస్యం అవుతూ ఉండడంతో భక్తి కలిగినటువంటి గోపికలు అంటున్న మాటలు ఇవి. అందుకని వాళ్ళు నొచ్చుకున్నారు. వాళ్ళే నొచ్చుకుని అయ్యయ్యో స్వామిని ఇన్ని మాటలు అన్నామే అని మళ్ళీ చెప్తూ ఉన్నారు. చెప్పముడయాయ్ తిరలుడయాయ్ చెత్తార్కు విప్పొంగొడుక్కుం విమలాతు ఇలెజాయ్ అని. ఆర్జవం కలవాడా అంటున్నారు, రక్షణ స్వభావం కలవాడా అంటున్నారు. నీవు రక్షించే స్వభావం కలిగిన వాడివి, ఆర్జవం కలిగినటువంటి వాడివి, గొప్ప పరాక్రమం కలిగినటువంటి మహానుభావ మేలుకోవయ్యా అని. ఆర్జవం అంటే ఏమిటి అంటే మన మనస్సులో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో అదే మాట ద్వారా వెలిబుచ్చడము, దానినే క్రియారూపకంగా చేయడం, త్రికరణ శుద్ధి అంటారు. అలా త్రికరణ శుద్ధి కలిగినటువంటి స్వామి, నీవు ఏ మాటనైతే మనసులో భావిస్తావో అదే మాటను పలకడము, అదే పనిని చేయడం చేస్తావు కదా అని. అంటే ఎటువంటి మాలిన్యము మనసులో లేనటువంటి స్వామి అని. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి తత్వం ఆర్జవ గుణం అంటారు. శూర్పణఖ వచ్చింది అరణ్యంలో, దండకారణ్యంలో స్వామి ఉన్నప్పుడు తన గురించి అంతా చెబుతూ అయోధ్య నుండి ఇక్కడికి వచ్చిన సంగతి తెలియజేసి మొత్తం ఉన్న విషయం అంతా చెప్పాడండి. అవసరమా ఆ శూర్పణఖకి చెప్పడం? అంటే తెలియజేస్తాడు. అంతా తనలో ఏది దాచుకునే స్వభావం లేనటువంటి వాడు పరమాత్మ అని. పరాక్రమం కలిగిన వాడు కూడా, రక్షణ స్వభావం కలిగిన వాడివి, రక్షించేటటువంటి స్వభావం కలిగిన వాడు. ఎవరిని రక్షించాడు? అలా ఎవరినైనా రక్షించాడా అంటే ఎంతమందిని రక్షించాడండి. ఆనాడు ద్రౌపదీదేవిని రక్షించాడు, ఆ తర్వాత ఉత్తర దాకా కూడా రక్షిస్తూనే ఉన్నాడు. పంచ పాండవులను రక్షించాడు. పాండవులందరికీ కూడా వెన్నుదన్నుగా ఉన్నటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ. ఇలా రక్షణ స్వభావం కలిగినటువంటి వాడు. రక్షణ అంటే ఏమిటి అంటే ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి అని తెలియజేస్తారు. ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తియే రక్షణ. మనము కోరినటువంటి వాటిని మనకు లభింపజేస్తాడు, మనకి ఇష్టము లేనటువంటి కోరనటువంటి వాటిని తొలగించి వేసేటటువంటి స్వభావం. ఇలా ఉన్నటువంటి స్వామి మరి విపరీతమైనటువంటి భుజ బలము కలిగినటువంటి వాడు. సైన్యంతో యుద్ధము చేసి జరాసంధుడండి 21 సార్లు దండెత్తి వచ్చాడు. 18 అక్షౌహిణీల సైన్యంతో వచ్చినప్పుడల్లా అటువంటి వాడిని తానొక్కడు ఎదిరించి భుజబలముతో పరాక్రమంగా యుద్ధము చేసి పంపించినవాడు. ఇలా చెబుతూ శెత్తార్కు వెప్పొంగొడుక్కుం విమలాతు ఇలెజాయ్ అంటున్నారు. ఎవరెవరి కర్మానుగుణంగా వాళ్ళకి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఏ కర్మ వాళ్ళు ఎంత చేసుకుంటే అంత ఫలితాన్ని మాత్రం ఇచ్చేటటువంటి రుజు స్వభావం కలిగినటువంటి స్వామి, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి స్వామి. చెప్పెన్న మున్ములై చెవ్వాయ్ చిరుమరంగుల్ నప్పిన్నైనంగాయ్ తిరవేతు ఇలెజాయ్. సరే, స్వామిని ఎంత చెప్పినా మేల్కోవడం లేదు, మరి అమ్మ కూడా నొచ్చుకున్నట్టుంది అనుకొని మళ్ళీ ఇప్పుడు నప్పిన పిరాటిని కొలుస్తున్నారు. చెప్పెన్న మున్ములై చెవ్వాయ్ చిరుమరంగుల్, బంగారు గిన్నెల వంటి వక్షోజ సౌందర్యము కలిగినటువంటి అమ్మ అంటున్నారు. ఏమండి అలా అనొచ్చా అంటే అందమైనటువంటి పెదవి కలదానా, అందమైనటువంటి సన్నని నడుము కలదానా అంటున్నారు. ఏమండి దివ్య ప్రబంధం అంటున్నారు, ఇలా వర్ణన చేస్తున్నారేమిటి తిరుప్పావైలో
నప్పి నప్పిరాట్ అంటే లక్ష్మీదేవి అంటున్నారు. అంటే పిల్లలండి, ఇప్పుడు వచ్చిన గోపికలందరూ ఎవరు? బాలికలు. వాళ్ళందరూ కూడా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నా సరే, ఎక్కడన్నా వెళితే అమ్మ ఒడిలో కూర్చోవాలని చూస్తారు. అమ్మ ఒడిలో ఎత్తుకున్నప్పుడు అమ్మ యొక్క నడుము భాగంలో అమ్మ ఎత్తుకుంటుంది. మాట్లాడేటప్పుడు అమ్మ యొక్క అధర సౌందర్యాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు. అలా అమ్మ పిల్లలందరూ కూడా పాలు దాగి పెరుగుతారు కనుక ఆ వక్షోజములను వారి వారి యొక్క పోషకము అంతా కూడా అందులో ఉంది కనుక పిల్లల యొక్క భావన అలా ఉంటుంది. ఇక్కడ మనం అలా దర్శించాలి. అలా దర్శిస్తున్నారు మన గోపికలు కూడా అమ్మను. సన్నని నడుము గలదాన అంటే మళ్ళీ అర్థం ఉందండి. సన్నని నడుము గలదాన అంటే స్త్రీల యొక్క సులభంగా ప్రసవము కలిగేటటువంటి స్థితి అని అర్థమవుతుంది. అదేవిధంగా వక్షోజముల యొక్క అందం గురించి చెప్పినా కూడా సత్సంతానము కలిగినటువంటి తల్లి, సంతానానికి సరి అయినటువంటి పోషకములను అందించినటువంటిది అని కూడా మనం అర్థం చెప్పవచ్చు. ఇలా పరమాత్మ అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించి అమ్మను కొలుస్తూ మన గోపికలు ఇంకా చెప్తూ ఉన్నారు. ఉక్క ముంతొట్టొడియన్ తందున్మనాళనై. అమ్మ ఇంకేం కావాలంటే, సరే మీరేమంటున్నారు కానీ ఇంకేం కావాలి, మేము ఆలోచిస్తున్నాము అర్రా, మీకేం కావాలి ఇంకా అని అమ్మ అడిగిందని భావన చేసుకొని మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు. ఉక్క ముంతొట్టొళియన్ తందున్మనాళనై ఇప్పో తేయమ్మై నీరాట్టేలో రెంబావాయన్. ఉక్కమున్ తొట్టొళియం, ఉక్కము అంటే విసనకర్ర అండి, తొట్టొళియం అంటే అద్దము. అద్దం ఎందుకు పనిచేస్తుంది? అద్దము వలన ప్రయోజనం ఏమిటి అంటే మన స్వస్వరూపాన్ని మనము చూడగలుగుతాం. మన స్వరూపాన్ని చూసుకోవడానికి ఉపయోగపడేది అద్దము. అదేవిధంగా విసనకర్ర అంటే మనకు ఉన్నటువంటి ఐహిక లోకములో ఉన్నటువంటి ఇచ్ఛ కోరికలు, అనేకమైనటువంటి కోరికలన్నీ తొలగిపోయి పరమాత్మ వైపు మన దృష్టి చేసేటటువంటిది విసనకర్ర అని ఇక్కడ అర్థం. అంటే ఇందులో విశేషార్థం ఏమిటి అంటే, అద్దము అంటే తిరుమంత్రం అండి, విసనకర్ర అంటే ద్వయమంత్రం. ఇవి రెండు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. మన మార్గములో, ఇదంతా మార్గశిర మాసం కదా, మార్గశిర మాసములో ఉత్తమమైనటువంటి మార్గము గుండా ప్రయాణించాలని కదా చెప్తున్నారు. మార్గశీర్ష మాసంలో మార్గము గుండా ప్రయాణించి ఎక్కడికి చేరుకోవాలి? ఉత్తమ మార్గంలో ప్రయాణించి ఎక్కడికి చేరుకోవాలి అంటే పరమాత్మ సన్నిధికి చేరాలి. పరమాత్మ సన్నిధికి చేరినప్పుడు ఏమిటి అది అంటే అదే పరమ పదము, అదే ఉత్కృష్ట స్థానము. ఆ ఉత్కృష్ట స్థానానికి చేరుకోవడం కోసం కావలసినవి ఏమిటి అంటే ఆచార్యుల ద్వారా మంత్రాన్ని స్వీకరించడం. ఆ మంత్రమే రహస్య మంత్రము అని, తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం అని ఈ మూడింటిని ఆచార్యుల ద్వారా పొంది ఆ ఆచార్య ముఖంగా కూడా ఈ పాశురంలో అంతర్లీనంగా అదే విషయం కూడా ఉంటుంది. అనేక అర్థాలు కలిగినటువంటి విశేషమైనటువంటి పాశురం ఇది. మనం సమయాన్ని బట్టి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆచార్యుడు కూడా 33 గుణాలు కలిగి ఉంటాడటండి. 33 కోట్ల దేవతలు అన్నారు కదా, 33 గుణాలు కలిగి ఉంటాడని భగవద్గీతలో కూడా 12వ అధ్యాయంలో భక్తుని యొక్క లక్షణాలు 33 రకాలు ఉంటుందని తెలియజేస్తారు. అదేవిధంగా ఈ గుణానుసంధానం మన ఆచార్యుల యొక్క పెదవులు కూడా ఎర్రబడి ఉంటాయి అట. ఎందుకంటే భగవంతుని యొక్క గుణానుసంధానమే వారు చేస్తూ ఉంటారు, శిష్యులకు తెలియజేస్తూ ఉంటారు కనుక ఆచార్యులు అలా గొప్పవారు. ఆచార్యుల ద్వారా తిరుమంత్రాన్ని, ద్వయమంత్రాన్ని, చరమశ్లోకాన్ని స్వీకరించి వారు చూపిన మార్గం గుండా ప్రయాణించి ఉత్తమ లోకాలను చేరుకొనుట అనేటటువంటిది ఈ మాసానికి శ్రేష్టమైనదిగా ఈనాటి పాశురం యొక్క భావం. అందుకని మనకు ద్వయమంత్రము, తిరుమంత్రము ఈ రెండిటితో మా తాపము చల్లారుతుంది అంటుంది. మా తాపం తీరుతుంది అమ్మ. తీరేటట్టుగా ఏం చేయాలంటే నీరాట్టం అన్నారు. అంటే మేము శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి నీరాట్టం అంటే స్నానం ఆచరిస్తాము. మొదటి పాశురం నుండి చెప్తూ ఉన్నారండి. ఆచరించారా మన గోపికలు? లేదండి, ఎక్కడ ఆచరించలేదు. మార్గళి తింగళ్ మది నిరైందనన్నాళాల్ నీరాడప్పోదు వీరు అక్కడ మొదటి పాశురంలో. అలా మొత్తము ఈ తిరుపావై 30 పాటలలో 5 సార్లు నీరాట్టం వస్తుంది. కానీ ఎక్కడా చేరు. ఏమిటి నీరాట్టం అంటే భగవంతుని యొక్క గుణానుసంధానము చేయుట, భగవంతుని యొక్క గుణములనే పానము చేయుట, నామ సంకీర్తనము చేయుట, దర్శనము చేయుట భగవంతుడిని. ఇది వారి యొక్క కోరిక. అందుకని హరి సరసి విగాహ్యాపీయ తేజ ఉజలౌఘం భవమరు పరిఖిన్న ఖేదమద్యత్యజామి అని చెప్తారు కులశేఖర్లు. హరి అనేటటువంటి సరస్సు ఉందండి. ఆ హరి అనేటటువంటి సరస్సులో అవగాహనము చేసి, అంటే ఆ హరి అనే సరస్సులో మునిగి ఆ హరి యొక్క గుణగానము చేయాలి అని. హరి అనే అక్షరములే చాలా శ్రేష్టమని మనం చెప్పుకుంటున్నాము. భగవన్నామము చాలా సులభమైనది,
సులభంగా అందింది కదా అని చులకన స్వభావం ఉండకూడదు. చులకనగా చూస్తామండి. మనం ఏం చేస్తాం లోకంలో సులభంగా అందే వాటిని చులకనగా చూస్తాం. కానీ భగవన్నామము సులభంగా అందుతుంది, అధికమైనటువంటి ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది. అందుకనే పాండవులకు ఎప్పుడూ రక్షణగా ఉన్నటువంటి వాడెవరు? శ్రీకృష్ణ పరమాత్మ. పాండవులు మమ ప్రాణాహి పాండవాహ అన్నాడు. అంటే భగవద్భక్తులకు తన యొక్క భక్తుల యందు ఎల్లప్పుడూ రక్షణ కలిగిస్తూ వారి వెంట ఉంటాడు. తన భక్తులకు ఆపద కలిగించే వాళ్ళను తుదముట్టించాడు కౌరవులందరినీ. అదే విధానము మనకు ఇందులో తెలియజేస్తారు. అయితే తిరుమంత్రము, ద్వయమంత్రము వాటి యొక్క అర్థానుసంధానము తెలుసుకోవాలని అమ్మ గోపికలందరి తరఫున కృష్ణ పరమాత్మను మేల్కొమ్మని, మాకు కావలసినటువంటి నీ దివ్య సుందర మంగళ విగ్రహ స్వరూపాన్ని దర్శింపజేసి నీతో పాటు కలిస్తే మాకేం లభిస్తుంది? విజయం లభిస్తుందండి. పరమాత్మతో మనం నడిస్తే అమ్మ మాకంతా విజయం లభిస్తుందమ్మా. అందుకని తత్వమనరు తగవెనరు అన్నారు నిన్న. అమ్మ నప్పిన పిరాటి, ఇది నీ స్వభావం కాదమ్మా. నువ్వు దేవదేవ దివ్య మహిషి అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ అమ్మ నువ్వు. అందుకని మేము అనన్య గతికులమే నీ చింతకు ఇచ్చేసాం కనుక స్వామిని ఒక్క 2 నిమిషాలు వదిలిపెట్టి ఉండలేవా? ఒక్క క్షణమైనా కూడా స్వామిని వదిలిపెట్టి ఉండలేవా అమ్మ? ఇది నీ యొక్క స్వరూపానికి తగినది కాదు అని నిన్నటి పాశురంలో చెప్పి ఈనాడు మళ్ళీ అభ్యర్థన చేసి స్వామితో కలిసి మేము బయలుదేరి, అంటే స్వామి చెంతకు వెళ్ళి దర్శిస్తూ నామ సంకీర్తన చేయాలని గోపికల యొక్క కోరిక. ఈ విధంగా ఈరోజు అమ్మ అందరి మన తరఫునండి, కలియుగంలోని మానవులందరి తరఫున ఒక పోరాటం అనుకోవచ్చు. ఇది న్యాయ పోరాటం. ఎందుకంటే ఆనాడు దేవతలకేమో వెళ్ళి అలాంటి సహాయం చేస్తూ ఉంటావు, కానీ మాకేమీ తెలియనటువంటి అజ్ఞానులం, ఈ మానవలోకంలో ఈ భూలోకంలో ఉండి అజ్ఞాన అంధకారాలలో ఉండి అవిద్యతో కూడుకొని ఉన్నటువంటి వాళ్ళం మేము. మాకేమో మా చింతకి రమ్మని ఇంత నిస్వార్థంగా పిలుస్తూ ఉన్నా కూడా నీ పలకవా స్వామి అంటూ మన తరఫున అమ్మ గోదాదేవి, ఆండాళ్ళమ్మవారు, ఆముక్తమాల్యద, చూడికుడిత నాచియారు మన తరఫున పోరాటం చేస్తుందండి. అంటే ఒక రకంగా ధర్నా చేస్తారు కదా, నువ్వు రావాలి స్వామి కనిపించాలంటూ. ఒకళ్ళ ఇద్దరా గోపికలందరూ ఎంతమంది? 5 లక్షల మంది అక్కడ చేరి స్వామిని పిలుస్తున్నారు. నీ నామ సంకీర్తనం చేస్తున్నామన్నారు. శ్రీ మహావిష్ణువు తెలియజేశాడు నారద మహర్షికి, నాహం వసామి, నేను ఎక్కడ ఉంటానో తెలుసా నారదా? నేను మహాయోగుల యొక్క మనసులో కాదు, నా ఆదిత్య మండలంలో కూడా ఉండను. ఎక్కడ అంటే మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నేను నా భక్తులైనటువంటి వాళ్ళు ఎక్కడైతే నా నామ సంకీర్తన గానం చేస్తూ ఉంటారో నేను అక్కడ ఉంటాను. అందుకని మనకు సమయం దొరికినప్పుడల్లా ఏం చేస్తున్నాం? శ్రీనివాస గోవింద చెప్పడం, లేకపోతే సర్వత్ర గోవింద నామ సంకీర్తన గోవింద హరి గోవింద చేస్తున్నాం ఆ గానం. అలాంటి గానం వినిపించగానే ఉంటాడు అక్కడ. లేదు అమ్మ గోదాదేవి చెప్పినటువంటి 30 పాటలను తిరుప్పావై అనుసంధానం చేస్తున్నామా, పరమాత్మ అక్కడ ఉంటాడు. మా గోదమ్మనే గానం చేస్తుంది అనుకుంటాడు. తిరుప్పావై అంటే స్వామికి అంత ఇష్టం. గోదమ్మ పాడుతోంది ఇప్పుడు, ఓహో కలియుగంలో కూడా పాడుతుంది, ఈ కోవెల్లో పాడుతుంది అమ్మ గోదమ్మ పాడుతుంది 30 పాశురాలు అని అక్కడ వేంచేసి ఉంటాడట. ఆనందంతో వింటూ ఉంటాడట. అందుకని 30 పాటలను పాడవలెను ఈ ధనుర్మాసం అంతా కూడా. ఈ కాలం యొక్క శ్రేష్టత, 30 పాటల యొక్క శ్రేష్టత ఎంత చెప్పుకున్నా తరగనటువంటిది. అందుకని చివరికి ఏమంటాం మనం? ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం అంటాం. అనగానే ఓహో అయ్యో ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం అంటున్నారంటే వీళ్ళు ఆండాళమ్మ వారి యొక్క శిష్యులా అని అప్పుడు అనుకుంటాడట. అనుకున్నా కూడా సంతోషిస్తాడట. ఎందుకంటే ఓహో మా ఆండాళమ్మ చెప్పినటువంటి పాటని ఇంతమంది పాడుతున్నారే, వాళ్ళకి ఏదంటే అది ఇచ్చేస్తానులే అని సంతోషంగా ఉంటాడట. సంతోషంగా స్వామి ఉన్నప్పుడు ఎవరైనా సరే అండి, సంతోషంగా ఉన్నప్పుడు మన కోరికలను తీరుస్తారు కదా. కోపం మీద ఉన్నప్పుడు నాన్నగారి దగ్గరికి పోయి నాన్న నాకు అది కావాలి ఇది కావాలి ఇస్తాడా? మళ్ళీ ఇంకో 2 కోపడి పంపిస్తాడు. అందుకని సంతోషంగా ఉన్న సమయంలో మనకు కావలసినటువంటివన్నీ ఇచ్చి, మనకు ఉత్తమమైన మార్గాన్ని చూపించేటటువంటి ఆచార్యులను ఇచ్చి, ఆచార్యులు ఏం చేస్తారంటే మనకు మార్గ నిర్దేశనం చేస్తారు. బాబు నువ్వు వెళ్ళవలసింది ఈ దారి కాదు, ఇలా వెళ్తే ఇక్కడ అన్ని రాళ్ళు ముళ్ళు ఇవన్నీ ఉంటాయి, ఇటు వెళ్ళే దారి తప్పు, నువ్వు వెళ్ళే మార్గం ఇది. అంటే మనకి ఇప్పుడు 4 రోడ్ల కూడల్లో ఇటు వెళితే వరంగల్, ఇటు వెళితే హైదరాబాద్, ఇటు వెళితే కరీంనగర్ అని ఇట్లా రాసి పెట్టబడి ఉంటుంది, నేమ్ బోర్డు ఉంటుంది కదా, మార్గ నిర్దేశనం చేసేటటువంటివి. ఇటు వెళితే ఇది వస్తుందని. ఆ విధంగా నువ్వు ఇలా వెళితే
ఉత్తమమైనటువంటి పరమపదాన్ని చేరుకోగలవు. లేదు ఇలా నడుచుకుంటే మరో స్వర్గానికి పోతావు అంతే. ఇలా వెళ్తే స్వర్గానికి పోతే లాభమే, అమ్మ స్వర్గం కదా అనుకుంటాం, కానీ స్వర్గానికి పోతే ఏమిటండి, మనము చేసుకున్నటువంటి ఉత్తమ కర్మ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే స్వర్గంలో ఉండి తర్వాత మళ్ళీ ఇక్కడే వచ్చి పడతాం. ఈ భూమి మీదకి రావాల్సిందే. ఎవరైనా సరే పరమపదానికి వెళ్ళాలంటే మార్గం ఎక్కడి నుండి, ఇప్పుడు అమెరికానో వేరే ఈ విదేశాలకు వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కే వెళ్ళాలి కదా, ఏరోప్లేన్ ఎక్కాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అదేవిధంగా పరమపదానికి వెళ్ళాలని అనుకుంటే మళ్ళీ భూలోకానికి వచ్చి పడతామట. వచ్చి పడిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదంతా కర్మ కర్మ ఇది సంసారం. ఈ సంసారంలో పడాలి, కొట్టుమిట్టాడుతూ ఉండాలి, కష్టాలు సుఖాలు వాటిలో తేలియాడడం, పిల్లలు వాళ్ళు చదివించ ఇదే సరిపోతుంది. రామకృష్ణ గోవింద మాధవ ఓ భజన చేసుకోవడానికి సమయం ఏది, ఎప్పుడో 70 ఏళ్ళకి వస్తే అప్పటికి కూడా అసలు ఇంటి మీద ధ్యాస తగ్గితే అప్పుడు కదా. అందుకనే కులశేఖర్లు అంటారు, హే మర్త్యాహ పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః సంసారార్ణవమాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః అని. అయ్యో ఈ సంసారం అనే చక్రంలో పడి కొట్టుమిట్టాడుతున్నారే వీళ్ళు, ఒక రామకృష్ణ గోవింద అనడం లేదు. ఇది కాదు నిత్యమై ఉండేటటువంటిది కాదు, ఇది అనిత్యమైనటువంటిది. ఈ లోకము నిత్యమైనటువంటిది. అదే ఏమిటది, అదే పరమ పదం, ఉత్కృష్ట స్థానం. అక్కడికి వెళ్ళడానికి అదే మన పుట్టిల్లు అటండి. మనం అనుకుంటాం మన పుట్టిల్లు ఇక్కడెక్కడ ఉందని. మన పుట్టినిల్లు ఏది అంటే నదులన్నిటికీ పుట్టినీళ్ళు లేదండి, సముద్రం నదులకు పుట్టినీళ్ళు. ఎందుకంటే సముద్రంలో నీరంతా ఆవిరవుతుంది, ఆవిరై ఆకాశంలోకి వెళ్తుంది, అదొక మేఘం అవుతుంది. ఆ మేఘం వర్షిస్తుంది. ఎక్కడ వర్షిస్తుంది, ఏ కొండల్లోనో కోనల్లోనో హిమాలయ పర్వతాలపైనో వర్షిస్తుంది. వర్షించినటువంటిది అన్నీ కూడా ఒక నదిలా మారుతాయి. నదిలా మారి ప్రవహిస్తూ 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 ఎక్కడికి వెళ్తాయి, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళడానికి అవి త్వరపడతాయి, సముద్రాన్ని చేరుతాయట. అదేవిధంగా ఈ జీవకోటిలో ఉన్నటువంటి, ఈ సంసార మండలంలో ఉన్నటువంటి, ఈ ప్రకృతి మండలంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా, అంటే మనతో పాటు మిగతా జీవరాశి అంతా కూడా పరమాత్మను చేరడానికి, అంటే ఉత్కృష్ట స్థానమైనటువంటి పరమపదమును చేరడానికే ప్రయాణించవలే. అలా ప్రయాణించడానికి, ఎందుకంటే అవిద్యతో కూడుకున్నటువంటి ఈ లోకమంతా శఠ అనే వాయువుతో నిండినటువంటిది. అంటే అంతా ఎంత జ్ఞానం శూన్యం. అవిద్య అనేటువంటి ఒక బల్బుకి, అంటే పూర్వకాలము మనము కందిలి లేక దీపాలను పెట్టుకునేవాళ్ళం. దానికి ఒక గ్లాస్ ఉంటుంది, పైన లోపల దీపం వెలుగుతూ ఉంటుంది. దానిపైన దీపం ఉంటే దానికంతా కూడా వెలుగుతున్నటువంటి దీపపు రేఖ యొక్క మసి అంటి ఉంటుంది. అలా మనకు కూడా మన మనసులో అంతా కూడా అవిద్య అనేటటువంటిది పేరుకుపోయి ఉంటుందట. ఆ పేరుకుపోయినటువంటి అవిద్యను తొలగించాలి. ఎలా తొలగిస్తాము అంటే, ఏదో గుడ్డ తీసుకొని, ఏదో ఒక క్లాత్ తీసుకొని దాన్ని శుభ్రంగా తుడుస్తాం కదా. తుడిచేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు విద్యుత్తు, ఈ బల్బులు ఇవన్నీ లేనప్పుడు ఉండే వ్యవస్థ అది. కందిలీలు ఎక్కాలు అంటారు. వాటిని శుభ్రం చేసి సాయంత్రం కాగానే వాటిని పెట్టుకో, అప్పుడు ఆ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆ గాజు పరికరము శుభ్రం అవుతుంది. అదేవిధంగా మన మనస్సుకు అంటి ఉంటుందట అటువంటి ఒక మలినమైనటువంటి పదార్థము. దానిని తొలగించేవాళ్ళు ఎవరు అంటే ఆచార్యులు. సదాచార్యులను ఇస్తాడు పరమాత్మ. ఎప్పుడు ఇస్తాడు అంటే మనం భక్తి కలిగి ఉండి ఒక భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటే. అందుకనే భజన చేయండి, భగవన్నామాన్ని స్మరించండి అని చెప్పేది. అప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఉన్న అవిద్య దూరం అవుతుంది. అవిద్యను దూరం చేస్తాడు ఆచార్యులు. అవిద్య దూరం అయినప్పుడు మాత్రమే మనకు ఏది సన్మార్గము, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం తెలుస్తుంది. కనుక అటువంటి ఉత్తమోత్తమ స్థానాన్ని మనకు చెప్పేటటువంటి ఆచార్యులను గురించి విశేషంగా చెప్పేటటువంటి పాశురం. అన్ని పాశురాలలో అంతర్లీనంగా ఆచార్యతత్వం ఉంటుంది. విశేషంగా అంతర్లీనంగా ఉపనిషత్ సారము ఉంటుంది, వేద సారము ఉంటుంది. కనుక వీటన్నిటినీ మనం గ్రహిస్తూ సమయానుకూలంగా ఈ పాశురానికి చాలా రకాల వ్యాఖ్యానాలు చెప్తారు. ఇంకా బోలెడని రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ మన సమయాన్ని బట్టి కొన్ని చెప్పుకోగలిగాం. చెప్పుకున్న వాటిని మనసులో ఉంచుకొని వాటిని మననం చేసి మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని ఆ తర్వాత కార్యక్రమంలోనికి వెళదాం. 33 అమరర్కు మున్సెన్రు கப்பம் தவிர்க்கும் கலியே துயிலெஜாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலெஜாய் செப்பென்ன முன்முலை செவ்வாய் சிறுமரங்கள் நப்பின்னை நங்காய் திரவே துயிலெஜாய் உக்கமுன் தொட்டொளியும் தந்துன்மனாளனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய் கர்க்கடே பூர்வ பல்குண்யாம் துளசி கானனோத்பவாம்
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.